మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ ఎపిసోడ్ని కూడా లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ వసుధ 25వ భాగం. రాత్రి సాగర్ మాటలకు అలాగే ఆలోచిస్తూ తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపోయిన వసుధ ఉదయం ఆలస్యంగా నిద్రలేచింది. అప్పటికే నిషి ఉప్మా చేసి కమల గారికి నిశాంత్కి పెట్టేసి తను తినేసి వసుధ కోసం గదిలోనికి తీసుకుని వచ్చింది. గదిలోకి టిఫిన్ తెచ్చిన నిషిని చూసిన వసుధ, సారీ తల్లి, నైట్ లేటుగా పడుకున్నాను, అందుకే టైర్డ్గా ఉంది అంది. పర్లేదమ్మా, కాసేపు పడుకో అంది నిషి. లేదు తల్లి, ఆఫీస్లో వర్క్ ఉంది, వెళ్ళాలి అంటూ లేచి ఫ్రెష్ అప్ అయింది వసుధ. తల్లి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవుతూ ఉంటే నిషి తల్లి వెనకాలే ఉప్మా తినిపిస్తూ తిరిగింది. చాలు తల్లి, థ్యాంక్స్ అంటూ నిషి నుదుటిపై ముద్దు పెట్టి, నేను వంటగదిలోకి వెళ్తున్నాను, వంట చేస్తాను, లంచ్ బాక్స్ నేను మీ కాలేజీకి తెచ్చిస్తాను అంది వసుధ. వసుధ మాటలకు ఏం అక్కర్లేదమ్మా, శారద పెద్దమ్మ వంట చేసింది, అన్నయ్య వాళ్ళకి ఆఫీస్కి టైం అవుతుంది అని అంది నిషి. ఓ అలాగా అంది వసు. అంతేకాదు, పెద్దమ్మ వంట గురించి తెలుసు కాబట్టి నేను మన ముగ్గురి కోసం పెరుగు కలిపిన అన్నంలో తాలింపు వేసి పక్కన ఆవకాయ పెట్టి బాక్స్ కట్టానమ్మా అంది నిషి. అమ్మో, నా బంగారు ఎంత పెద్దదయ్యింది అంటూ నిషిని ముద్దాడింది వసుధ. నిషి ముద్దు పెట్టుకుంటుండగా లోపలికి వచ్చిన నిశాంత్, మేడం, మీ కూతురు గారికి హెల్ప్ చేసింది నేనే, అలాగే నానమ్మ కోసం ఎగ్ కర్రీ కూడా చేశాను అన్నాడు. ఓ గ్రేట్ కన్నయ్య నువ్వు అంటూ నిశాంత్ బొగ్గలాగి నుదుటిపై ముద్దు పెట్టుకుని వాడి జుట్టు చెరిపింది వసుధ. వసుధ చేసిన పనికి నిశాంత్ కోపంగా, ఏంటి వసు, నా జుట్టు చెరిపేశావు అంటూ వసుధ బొగ్గులు 2 కొరికేశాడు. తరువాత ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని గట్టిగా నవ్వుకొని ఇంట్లో నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. ఆఫీస్కి వెళ్ళిన వసుధ పనిలో మునిగిపోయింది. లంచ్ టైం అయినా పట్టించుకోలేదు. ప్యూన్ వచ్చి, అమ్మా వసుధమ్మ, టైం 2 అవుతుంది, భోజనం చేయరా అన్నాడు. 2 అయిందా తాత, నేను చూసుకోలేదు అంటూ లంచ్ బాక్స్ అందుకుంది. వసుధ మాటలకు ప్యూన్ పనిలో పడితే ప్రపంచాన్నే మర్చిపోతావు తల్లి, నిన్ను కాపాడుకోలేక నాకు తల ప్రాణం తొక్కకొచ్చేలా ఉంది అన్నాడు. ఏమైంది తాత, నా వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందా అంది వసుధ. లేదమ్మా, నన్ను నోరారా తాత అని పిలుస్తున్నావు, నీకోసం చేసే పని ఏదైనా నాకు ఇబ్బంది అనిపించదు తల్లి, నువ్వు వెళ్ళి ముందు భోజనం చెయ్యి అన్నాడు తాత. లేదు తాత, ఏమీ లేకుండా నువ్వు ఇలా అనవు, విషయం ఏమిటో చెప్పు అంది వసుధ. తల్లి, నాపై నమ్మకం ఉందా అన్నాడు తాత. అదేంటి తాత అలా అంటున్నావు, నీపై నమ్మకం లేకపోవటం ఏంటి అంది వసుధ. వసుధ మాటలకు నవ్వుతూ, అయితే నా మాట విని ముందు భోంచెయ్యి తల్లి, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అన్నాడు తాత. అలాగే తాత, ఆకలి దంచేస్తుంది, అసలే ఇవాళ నీ మునిమనవరాలు చేసింది అంటూ కారిడార్ వైపు అడుగులు వేసింది వసుధ. తల్లికి తగ్గ కూతురు అని చిన్నగా నవ్వుకున్నాడు తాత. భగవంతుడా, ఈ అమాయకపు తల్లిని, ఈ తోడేళ్ల బారి నుండి కాపాడే శక్తిని నాకు ప్రసాదించు అనుకుంటూ తన కుర్చీ వైపు అడుగులేశాడు. లంచ్ బాక్స్ ఓపెన్ చేసిన వసుధ తింటూ తన ఫోన్ చూసుకుంది. రుద్ర దగ్గర నుండి 2 మిస్డ్ కాల్స్ ఉండడంతో, ఇదేంటి రుద్ర అన్న ఈ టైంలో కాల్ చేశాడు అనుకుంటూ రిటర్న్ కాల్ చేసింది. వసుధ నుండి కాల్ రావటం చూసిన రుద్ర కోపంగా, ఒసే దెయ్యం మొహందానా, ఏమైపోయావే, ఫోన్ చేస్తే ఎత్తట్లేదు అంటూ అరవటం మొదలు పెట్టేశాడు. ఏంటి ఆ అరుపులు, కాస్త తాగితే నేను ఎందుకు లిఫ్ట్ చేయలేదో చెప్తాను అంది వసుధ. చెప్తావు తల్లి, చెప్తావు, నీ తొక్కలో ఆఫీస్ పనిలో మునిగిపోయి ఫోన్ చూసుకోలేదు అంటావు, అంతే కదా అన్నాడు రుద్ర కోపంగా. వావ్ అన్నా, నువ్వు జీనియస్, నీకు అన్నీ తెలిసిపోతాయి అంది వసుధ. ఒసై రాక్షసి, నువ్వు నాకేం సోప్ వేయక్కర్లేదు అన్నాడు రుద్ర. సరే వెయ్యనులే అన్నా, చెప్పు ఏంటి మ్యాటర్, పట్టపగలు ఫోన్ కాల్, కొంపదీసి నాకు వదినమ్మని వెతికేసావా ఏంటి అంది వసుధ. వసు, వదిన లేదు, వంకాయ తొడిమా లేదు, ముందు నన్ను మాట్లాడనియవే తల్లి, మళ్ళీ లంచ్ అవర్ అయిపోతుంది అంటూ పారిపోతావు రాక్షసి అన్నాడు రుద్ర. ఓ సారీ అన్నా, సరే మ్యాటర్ చెప్పు అంది వసు. వసు, నువ్వు బాగానే ఉన్నావా, రాత్రి ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా, నీకేం ప్రాబ్లం లేదు కదా అన్నాడు రుద్ర. రుద్ర మాటలు విన్న వసు ఒక్క క్షణం తన బాధని కంట్రోల్ చేసుకోలేకపోయింది. బలవంతంగా బాధని పంటి కింద అదిమి పెట్టి, నేను బాగున్నానన్నా, అలాంటిదేం లేదు అంది. ఏమోనే, నీ మాటలు నమ్మబుద్ధి కావట్లేదు, ఏదైనా ఉంటే చెప్పవే అన్నాడు రుద్ర. రే అన్నా, అదేం లేదురా బాబు, నాకు టైం అయింది, బాయ్ అంటూ ఫోన్ కట్ చేసి వాష్రూమ్లోకి వెళ్ళి అప్పటి వరకు ఆపుకున్న కన్నీటికి స్వేచ్ఛ ప్రసాదించింది వసుధ. కాసేపు మనసారా ఏడ్చి మొహం కడుక్కుని వెళ్ళి తన సీట్లో కూర్చుని ప్రాజెక్ట్ ఫైల్ చూడసాగింది వసుధ. తన పనిలో తనుంటే 2 జతల కళ్ళు తన వైపే చూడసాగాయి. ఓ జత కళ్ళు ఆరాధనతో, మరో జత కళ్ళు కోరికతో పనిలో ఉన్న వసుధ ఎవరినీ పట్టించుకోకుండా ఈ లోకంతో సంబంధం లేనట్టుగా ఉంటే ఆ ఇద్దరినీ గమనిస్తున్న ప్యూన్ తాత వెళ్ళి వసుధ క్యాబిన్ డోర్ క్లోజ్ చేశాడు. ఆ ఇద్దరు ప్యూన్ని తిట్టుకుంటూ వాళ్ళ పనిలో పడిపోయారు. తాత వచ్చింది కూడా పట్టించుకోకుండా పని చేసుకుంటున్న వసుధని చూసి
పిచ్చి తల్లి ఎలా ఈ సమాజంలో బ్రతుకుతుందో ఏమో అనుకుంటూ వెళ్ళిపోయాడు తాత. సాయంత్రం 5:30 అవుతుండగా వసుధ పని పూర్తయింది. పని పూర్తి కాగానే జానుకి ఫోన్ చేసింది. స్కూల్ హార్స్ కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళటానికి రెడీ అవుతున్న జాను వసుధ నుండి ఫోన్ రావటంతో, ఇదేంటి మేడం గారు ఈ టైంలో కాల్ చేస్తున్నారు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఏంటి ఈ టైంలో గుర్తొచ్చాను, ఏంటి మ్యాటర్ పాప అంది జాను. ఏం లేదు బేబీ, ఎందుకో మాట్లాడాలి అనిపించింది చేశాను అంది వసుధ. వసుధ దేనికో బాధపడుతుంది అని తను మాట్లాడే విధానంలో అర్థం చేసుకున్న జాను, ఓ అవునా డియర్, నీకు నాతో మాట్లాడాలని మాత్రమే అనిపించింది, నాకు మాత్రం నిన్ను చూడాలి అనిపిస్తుంది బేబీ అంది గారాలు పోతూ. ఓసే హిట్లర్, ఆపవే నీ డ్రామాలు, మన రెగ్యులర్ స్పాట్కి వచ్చే నేను 15 మినిట్స్లో అక్కడుంటా అంటూ ఫోన్ కట్ చేసింది వసుధ. ఓకే బంగారం, బాయ్ అంటూ జాను కూడా అక్కడికి వెళ్ళడానికి సిద్ధమైంది. ముందుగా జాను అక్కడికి చేరుకుని గుడి బయట వసుధ కోసం వెయిట్ చేయసాగింది. ఝాన్సీ వచ్చిన 5 నిమిషాలకు వసుధ వచ్చింది. సారీ డియర్, లేట్ అయింది అంటూ జానుని హగ్ చేసుకుంది. హే సారీ ఎందుకే పిచ్చి మొహమ, పద ముందెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం అంటూ లోనికి వెళ్ళారు. ఇద్దరూ కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నాక, పదవే అక్కడ గార్డెన్లో కూర్చుందాం అంటూ వసుధ చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళింది జాను. ఇద్దరూ కలిసి గార్డెన్లో ఉన్న పచ్చగడ్డిపై కూర్చున్నారు. ఇక్కడే కొద్ది దూరంలో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ కూర్చుంది వసుధ. వసుధ ప్రశాంతంగా వాళ్ళ కేసి చూస్తుంటే, వసు చెప్పవే, నువ్వు బాగానే ఉన్నావా అంటూ ఆప్యాయంగా వసుధ చెయ్యపై చెయ్యి వేసింది. సున్నితంగా నొక్కింది జాను. ఆ స్పర్శతో నీకు నేనున్నాను అనే ఫీలింగ్ కలిగిన వసుధ కళ్ళ నిండా నీళ్లతో జానుని చూసింది. వసు కళ్ళలో నీళ్లు చూసిన జానుకి మనసులో బాధగా ఉన్న తను కూడా బాధపడితే స్నేహితురాలు ఇంకా బాధలోకి వెళ్తుంది అనే ఆలోచనలో, చీచి నా డార్లింగ్ ఇలా ఏడుస్తుంది, నా బంగారానికి ధైర్యం ఎక్కువ అంటూ కన్నీళ్లు తుడిచి, చెప్పు బేబీ ఏంటి విషయం, కొంపదీసి రాత్రి నేను కళ్ళలోకి వచ్చానా ఏంటి అంది. జాను మాటలకు చిన్న చిరునవ్వు చిందించింది వసుధ. ఇప్పుడు చెప్పవే ఏమైంది, సాగర్తో ఏమైనా గొడవ అంది జాను. జానును కోపంగా చూసింది వసు. ఓహ్ బేబీ, నువ్వు గొడవ పడవని తెలుసు, వాళ్ళు ఏదైనా అన్నారా అని నా ఉద్దేశం అంది వసుధ బుగ్గలు లాగేస్తూ. వసుధ జాను భుజంపై తలవాల్చి రాత్రి సాగర్కి తనకి మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్పింది వసుధ. అంతా విన్న జాను మనసులో బాధగా ఉన్న పైకి మాత్రం, ఇంత చిన్న విషయానికి అంతలా ఆలోచించాలా బేబీ, నువ్వు చాలా చాలా స్ట్రాంగ్, ఇన్ని సంవత్సరాల నుండి ఎవరిపైనైనా ఆధారపడ్డావా, కొత్తగా ఆశించడం ఏంటి ఫూల్లాగా, నీపై నీకు నమ్మకం ఉందిగా అంది జాను. ఉందే, కానీ నేను ఆడపిల్లనేగా, నాకు కూడా నా భర్త పైన కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయిగా, పిల్లల తండ్రిగా ఆయనకి కొన్ని బాధ్యతలు ఉంటాయిగా అంది వసుధ బేలగా. వసుధ మనసులో ఉన్న సంఘర్షణ అర్థమైన జాను, నేను కాదనట్లేదు మా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం, కాకపోతే సాగర్ లాంటి మనిషి నుండి నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం నీ పిచ్చితనమేరా, బంగారం లాంటి నిన్ను వదిలి ఆ బజార్ దానికోసం వెంపర్లాడుతున్నాడు, అలాంటి వాడి గురించి ఆలోచిస్తే నీ స్థాయి నువ్వు తగ్గించుకోవడమే అవుతుంది అంది జాను. జాను మాటలు మెల్లిగా అర్థం చేసుకున్న వసుధ మనసులో బాధ స్నేహితురాలతో పంచుకోవటంతో భారం దిగిపోయి, సరేనే నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అంటూ ఆ ఈడియట్ గురించి నాకెందుకు అనుకుని కళ్ళు తుడుచుకుని, చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్దాం పద అంటూ లేచి బయటకు వెళ్ళారు ఇద్దరు. ఇప్పుడు వసుధ మొహం కాస్త ప్రశాంతంగా కనిపించడంతో జాను కూడా కొద్దిగా రిలీఫ్ అయింది. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళారు. జాను ఇంట్లోకి వెళ్ళడంతోనే అప్పటి వరకు జాను కోసమే ఎదురు చూస్తున్న వాసు, రుద్ర ఇద్దరు, వసు ఎలా ఉంది, అసలు ఏమైంది దానికి, ఏదైనా చెప్పిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఓహో స్టాప్ ఆపండి బాబు, ఏంటి ఏదో ఇంటర్నేషనల్ క్రిమినల్ని ఇంట్రాగేషన్ చేసినట్టు ఈ ప్రశ్నల వర్షం, కాస్త ఊపిరి తీసుకునే గ్యాప్ ఇవ్వండి బాబు, ఎంత మీ చెల్లెలపై ప్రేమ ఉంటే మాత్రం మరీ ఎంత ఆత్రం పనికిరాదు అంది నవ్వుతూ. అబ్బా ప్లీజ్ వదిన, మా బాధ అర్థం చేసుకో అన్నాడు రుద్ర బిక్కమొహం వేసి. అవును జాను, దానికి ఏమైందో తెలియని కంగారు ఒకవైపు, మరోవైపు మా బావ నందు గాడి టార్చర్, ఏదైనా తెలిసిందా, వసు బాగానే ఉందా అంటూ. పాపం అందుకే ఇలా అడిగాడు రుద్ర అన్నాడు వాసు. రుద్రకేనా, మీకు లేదా అంటూ వాసును ఉడికించింది జాను. నాకు కూడా ఉంది లేవే రాక్షసి, ముందు విషయం ఏమిటో చెప్పు అన్నాడు వాసు. వాసు మాటలకు నవ్వుకుంటూ పార్కులో వసుధని జానుకి జరిగిన సంభాషణ మొత్తం ఇద్దరికీ చెప్పింది. అంతా విన్న ఇద్దరి మనసు భారంగా అయింది. జాను ఇద్దరి పరిస్థితి అంచనా వేసి, మీరు బాధపడకండి ప్లీజ్, మనం ఉన్నాంగా దాన్ని చూసుకోవటానికి అంటూ ఓదార్చింది. అలాగే ఈ విషయం నందుకు చెప్పొద్దు, తను కూడా బాధపడతాడు అంది జాను. అలాగే వసుకి కొంచెం ఫీవర్ వచ్చింది, అందుకే నీకు అలా అనిపించింది అని తనని కన్విన్స్ చేయండి అంది జాను. ఇద్దరికీ కూడా జాను చెప్పిందే కరెక్ట్ అనిపించి సరే అంటూ నందుకు ఫోన్ చేసి మాట్లాడారు. వసుకి ఏ ప్రాబ్లం లేదు, కొద్దిగా ఫీవర్ వచ్చింది అంతే అని కాసేపు మాట్లాడి పెట్టేశారు. రుద్ర వాళ్ళ కాల్ కట్ చేశాక,
నందు బెడ్ పై నుంచి లేచి ఏదో జరుగుతుంది. వసు దేనికో చాలా బాధపడుతుంది. వీళ్ళు నాకు చెప్పట్లేదు. ఎలాగైనా సరే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుని ఇండియాలో ఉన్న ఒకరికి ఫోన్ చేస్తాడు. అతను ఫోన్ లిఫ్ట్ చేసి, ఏరా అప్పుడే లేచావా, ఎలా ఉన్నావు, ఏంటి చాలా రోజులకి గుర్తొచ్చాను అనుకుంటూ ఫోన్లో మాట్లాడేస్తున్నాడు. నందు అతని మాటలకి అడ్డుపడకపోతే అతను ఆపడు అని అర్థమయ్యి, రే బాబు ఆగరా, నేను ఇందాకే లేచా, బాగానే ఉన్నాను, నీతో కాస్త పని ఉంది, అందుకే కాల్ చేశాను అన్నాడు నందు. సరే బా, ఏంటో పని చెప్పరా అన్నాడు అతను. అది ఏంటంటే అంటూ నందు తనకి విషయం చెప్పాడు. అంతా విన్న అతను, సరే బావా, మా సిస్టర్ గురించి తెలుసుకుని నీకు చెప్తాను, నువ్వు రిలాక్స్డ్గా ఉండు అంటూ ఫోన్ పెట్టేశాడు. వసుధని ఆఫీస్లో గమనిస్తున్న ఆ కళ్ళు ఎవరివి? నందు ఇండియాకి ఫోన్ చేసి వసుధకు ఏం జరిగిందో కనుక్కోమన్న వ్యక్తి ఎవరు? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే సాయంత్రం వచ్చే గౌరీ మరియు నిర్ణయం సిరీస్ను కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.